ఏమిటా మూలము అంటే ప్రకృతిపరమైనటువంటి 8 రకాల బంధాలు ఉన్నాయ్యా. ఆ బంధాల్లోంచి విముక్తమైతే ఆటోమేటిక్గా భయం నీ దరికి చేరడానికి అవకాశం లేదు. అదేమిటి అంటే ముందు ప్రకృతిపరమైనటువంటి దేహము తర్వాత వచ్చినటువంటి బుద్ధితో పాటు వచ్చేటువంటి మనస్సుతో పాటు వచ్చేటువంటి అహంకారము. ఈ 3 అయిన తర్వాత 4 అయిన తర్వాత తన్మాత్రలు అన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి పంచతన్మాత్రలు. ఈ 8 కనుక జీవుడు బయటికి రాగలిగితే, ఈ 8 బంధాలలోంచి జీవుడు తాను బయటికి తెచ్చుకోగలిగితే, ఏమంటే అంత తేలిక అండి. ఈ బుద్ధి, అహంకారము, మనస్సు, చిత్తం పక్కన పెట్టేసేయండి. అసలు శబ్ద, రూప, రస, గంధాలు ఏవైతే ఉన్నాయో వీటికి కదా మనస్సు లోపడేది. దాన్ని జయించడం అంత తేలికైన విషయమా? మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. శబ్దము ఏమి ఇష్టం మనకి? గుళ్ళో గంట అంటే ఇష్టం అండి. చక్కగా ఇక్కడ ప్రతి పౌర్ణమికి వేదము చక్కగా చదువుతూ ఉంటారండి. విప్రులు వచ్చి చక్కగా వాళ్ళు చదువుతూ ఉంటే ఆ శబ్దం ఇష్టమండి. గోమాత అంబారావం చేస్తూ ఉంటే ఇష్టమండి. ఎంతమంది చెప్తాం ఇవన్నీ? ప్రసంగంలో చెప్పాలంటే చెప్తూ పోతాం. కానీ అసలైన ఇష్టాలు ఏమిటి? ఫలానా సినిమాలో ఫలానా పాట ఎన్నిసార్లు విన్నా ఆనందమేనండి. అబ్బా ఎంత బాగుంటుంది. ఒక చీర కట్టుకుని ఒక పార్టీకి వెళ్తే, లేకపోతే ఒక సూట్ వేసుకుని ఒక పార్టీకి వెళ్తే అందరూ అబ్బా సూపర్ ఉంది, ఎక్కడ కొన్నావు అని అడిగారు. అది ఎన్నో రోజులైనా అసలు ఆ చీర చూసిన ప్రతిసారి అదే ప్రసంగం గుర్తొస్తుంది. అవునా కదా? శబ్దం ఏమి ఇష్టం? 10 మంది పొగడ్డం ఇష్టం. 10 మంది నీ అంతటి వాళ్ళు లేరంటే ఇష్టం. 10 మంది అసలు నీ తర్వాతనే ఎవరైనా అంటే ఇష్టం కదా. ఇది శబ్ద తరంగాల్లో వచ్చేటువంటి వ్యాకులత. దానికి లొంగిపోతూ ఉంటాడు జీవుడు అనేటువంటి. శబ్ద, స్పర్శ, ఆ మెత్తటితనం, చర్మం బాగుండాలి, తెల్లగా ఉండాలి, బట్టలు వేసుకునేవి బాగుండాలి, ఎప్పుడు కూడా మెత్తనైన వస్తువులు ముట్టుకోవాలి, శుభ్రంగా ఉండే వాటిని ముట్టుకోవాలి, శుచిగా ఉండే వాటిని ముట్టుకోవాలి. ఇవన్నీ లోకోత్తరమైనటువంటి స్పర్శగతమైనటువంటి సుఖాలు. మనం ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాం ఈ సుఖాన్ని. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? నిజంగానండి ఫలానా గుళ్ళో స్వామికి అలా అర్చనాదులు చేసిన తర్వాత ఆ ధూపము, దీపము, దాంతోపాటు నైవేద్యం చేసేటప్పుడు నిజంగా అరగంట పాటు తలుపు మూసేస్తాడండి. నిజంగా తీసాక ఉంటుందండి లోపల నుంచి ఆ వాసన, నిజంగా మత్తు గొలిపేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ స్వామి మీద నుంచి వచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ధూపము ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది మన శరీరానికి తగులుతుంటే స్వామే తగులుతున్నాడన్న ఆనందం కలుగుతుందంట. ఇది ఎంతవరకు? ఆ కాసేపే. కానీ మనకు తెలియదు ఏంటంటే ఆ కాసేపు అనుభవించినటువంటి భావన ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా నిలవాలి. ఏది శాశ్వతంగా మనల్ని పట్టి పీడిస్తున్నాయో అవి స్వల్పకాలికంగా ఇలా వచ్చి అలా గాలి తరలి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ దేన్ని పట్టుకోకూడదో దాన్ని ఎక్కువ పట్టుకుంటున్నాం, దేన్ని పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం, విస్మరిస్తున్నాం. ఎందుకు అంటే ఏది నీవో అది నీవనేటువంటి భావన విస్మరించి కొన్ని వేల కోట్ల జన్మలు దాటిపోయావు. నువ్వు శివుడు అయ్యా, నీలోనే ఆత్మస్వరూపం ఉందయ్యా. ఆత్మస్వరూపాన్ని నీ యందు కలిగి ఉండి ఆ ఆత్మస్వరూపం ఇచ్చేటువంటి చైతన్యంతోనే ఈ సకలమైనటువంటి దేహము రకరకాల కర్మల్ని చేసేటువంటి స్థితిని పొందుతుందయ్యా. ఇదంతా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితి యొక్క అనుగ్రహమే. ఇది నమ్మడానికి ఎలా ఉంది? వినడానికి బాగుంది. ఎందుకంటే గ్రంథాలు అవే చెప్తున్నాయి, గురువులు అవే చెప్తున్నారు, ప్రవచనాల కర్తలు అవే చెప్తున్నారు. కానీ చేసేటప్పుడు ఏం చెప్తున్నావు? నేను చేశాను, నేను ఈ వంట చేశాను, ఎంత బాగుందో. అసలు నేను తప్ప అసలు ఇంత రుచిగా ఎవరన్నా చేస్తారా? నేను తప్ప ఇంత మధురంగా ఎవరన్నా మాట్లాడతారా? నేను తప్ప ఈ పని చేయగలిగా. కనీసం ఇల్లు ఊడ్చిన తర్వాత ఇవాళ నేను ఊడ్చాను చూడు ఎంత శుభ్రంగా ఉంది, రోజు మా పనమ్మ వస్తుంది, అన్ని మూలలో అన్ని దుమ్ములే ఉంటాయండి అంటే ఆ నేను పోవాలి. కానీ ఆ నేనుతో ఎంత తాదాత్మ్యత పొందేశామంటే నేను తప్ప అన్యము లేదు జగత్తులో. ఆ నేను ఎంతసేపు ఉంటుంది? చేతికి నొప్పి కలిగేదాకా ఉంటుంది. ఈ చేతితో వంట చేసినంతసేపు నేను చేశాను అంటాం, కానీ పొరపాటునైనా అంటాం ఇది చేయి చేసిందని అంటావా? పొరపాటున కూడా ఒకవేళ ఇలా చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అనుకోకుండా బాగా పని చేశాక చేయి బాగా లాగేస్తుంది అనుకోండి, అప్పుడేమంటాం? నేను నొప్పి పెడుతున్నాను అంటావా? ఏమంటాం? వెంటనే చేయి నొప్పి పెట్టేస్తుందండి, లాగేస్తుంది చెయ్యి అంటే బాధ కలగంగానే నీలోంచి నీది కాంది నువ్వు అని భ్రమిస్తున్నది వేరుపడిపోతుంది. కష్టం వచ్చేటప్పటికల్లా సుఖం ఉన్నంతసేపు ఇది నేను, ఈ వంట నేను, ఈ చెయ్యి నేను, ఈ కాలు నేను, అసలు నిజంగా అసలు నేనండి అంటాం. ఆ ఎవరు నేను? ఆ పొరలు తీస్తూ పోవయ్యా. ఆ పొరలు తీయగా 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 అసలు నువ్వెవరు? ఈ నేను అనేటువంటి భ్రాంతిని కలిగించి ఆ భ్రాంతిలో చేయబడుతున్నటువంటి ప్రతి విషయము, చూడబడుతున్నటువంటి ప్రతి దృశ్యము ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను, నావిగా భావిస్తున్నాను అనేటువంటి మాయచ్చే
అనుభవైక్యపూర్వంగా మారుతూ ఉన్నాయో ఆ అనుభవంగా తీసుకొస్తూ మాయలో మనల్ని అందరినీ పడేసి ఆ మాయ నిజము శాశ్వతం అనిపించేటువంటి ఒక అద్భుతమాయ మహామాయ లోపల ఒకటి ఉంది. ఆ మాయ ఏం చేస్తుంది? నువ్వు పడుకున్నప్పుడు మెలకువగానే ఉంటుంది. అందుకే నువ్వు లేవంగానే ఏం చెప్తుంది? ఇవాళ ఎంత బాగా నిద్ర పట్టిందో, అసలు 4 గంటల పడుకున్నానా, ఇప్పుడే పడుకున్నట్టు అనిపించిందండి అంట. ఆ ఇప్పుడే పడుకున్నాను అనిపించి 4 గంటల తర్వాత నిద్ర లేస్తే నువ్వు బాగా నిద్రపోయావని ఎవరు చెప్తున్నారు? ఎవరు చూశారు? నువ్వు తప్ప ఇంట్లో ఎవరు లేరే. కాలము చూసుకున్నావా? ఆ కాలము నువ్వు పడుకున్నప్పుడు ఇలా, లేచాక ఇలా, ఈ జ్ఞాపకం నీలో ఉంచి ఇంతసేపు నువ్వు లేకుండా చేసింది ఎవరు? ఏది తిన్నావో, ఏది ఎదురకుండా అన్నం పెట్టుకున్నావో, అబ్బాయి వాళ్ళండి వంకాయ కూర అండి, కొత్తిమీర కారం పెట్టి, వంకాయ కారం పెట్టిన కూర అంటే అసలు అన్నం కుమ్మేయాలి ఒకటి, రెండోది మామిడికాయ పప్పు అండి, అందులోకి ఊరమిరపకాయలు వడియాలు అంటావు. ఏ విషయాన్ని ఆ విషయంగా నువ్వు పదార్థంగా ఉంచుకుంటున్నావు, నీ కంచంలో వడ్డించుకున్నావు, అన్నీ కలుపుకున్నావు, తినేసావు. అబ్బా నాలోకి అన్నం వెళ్ళింది, దాంతోపాటు పప్పు వెళ్ళింది, పప్పుతో పాటు ఊరమిరపకాయ వెళ్ళింది, ఊరమిరపకాయతో పాటుగా వడియం వెళ్ళింది, ఆ తర్వాత వంకాయ కూర కూడా వెళ్ళింది. ఏ పదార్థానికి ఆ పదార్థం, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని నువ్వేమైనా చేయగలుగుతున్నావా? అన్నీ కలిపి నీలోకి పంపించినప్పటికి ఇదేమైపోయింది? అహం, నేనుగా మారిపోయింది. అంటే ఏదైతే జగత్తులో పదార్థంగా కనపడుతోందో ఆ పదార్థాన్ని నీలోకి పంపించిన తర్వాత ఏమవుతుంది? అది నువ్వే అయిపోతున్నావు. ఆ నువ్వే అయిపోయినటువంటి స్థితిలోకి ప్రతి పదార్థాన్ని, దృశ్యరూపకంగా ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా నీలోకి పంపించి, ఆ పంపించిన ప్రతిదాన్ని కూడా నేనుగా భావించగలిగేటువంటి స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళగలిగి, ఆ నేనుకి పదార్థానికి కూడా సాక్షిభూతుడుగా నిలిచేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడికి నమస్కారం. రుద్ర సంహిత అదే చెప్తుంది. అయ్యా నాలో ఉన్నటువంటి చోరుడికి, అయ్యా నాలో చోరుడు ఉన్నాడా? నాలో చోరుడు ఉన్నాడా అండి? ఎవరో ఇవాళ మంచి నగ వేసుకుని వచ్చారు ప్రవచనాన్ని, నగ చూడంగా అబ్బాయి ఎంత బాగుందో అయిపోయింది. మనం అనుకుంటాం భావన మాత్రంగా నగ చూసి బాగుందనుకోవడం తప్ప అనుకుంటాం. శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అయ్యా పరుల యొక్క గృహాలలోకి వెళ్ళి చౌర్యం చేయడం ఒక్కటే చౌర్యం కాదండి, అవతల వాళ్ళ మనస్సులను, భావాలను కలిచివేసేటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలను చూసి ఈర్ష్యపడినా, నాకు లేవే అని బాధపడిన, ఇవన్నీ కూడా చౌర్యం కిందకే వస్తాయి. కనుక ఇప్పుడు అందరం చోర్లమా కాదా? అయ్యా ఇంత పెద్ద చోర్లం కదా, ప్రతిదానికి నువ్వు చోరు అంతెందుకు? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రకృతిలోంచి వచ్చినటువంటి పదార్థాన్ని పరమేశ్వరుడికి నివేదించకుండా కనుక మనం స్వీకరిస్తే అది కూడా చౌర్యమే. దానంత పెద్ద చౌర్యం ఇంకోటి లేదు. పెద్ద గజదొంగ అని చెప్తుంది గరుడ పురాణం. ఇవాళ నైవేద్యం పెట్టి తినలేదా? నీ మార్కేమిటి? ఈ జన్మకి వీడు పెద్ద గజదొంగ అండి వీడి పేరు. వాడి పేరు ఆ ఒక మూక ఉందండి, ఆ మూకకంతా వీడు ఒక సౌందర్యలహరి అనే గ్రూప్ ఉంది, దానికి వీడు అధ్యక్షుడు. గజదొంగ వీడి పేరు కిరణ్మయి. ఆ గజదొంగ పేరు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? మొత్తం అందరికీ ప్రవచనాలు చెప్పాడు, కానీ వీడు మాత్రం ఈరోజు నైవేద్యం పెట్టలే. నైవేద్యం పెట్టకుండా పదార్థాన్ని స్వీకరించాడు. గుడికి వచ్చింది, ఎవరో వస్తూ వస్తూ ఇవాళ బాగున్నాయి జాంపళ్ళని తీసుకొచ్చారు, ఓ ముక్కు కోసి వెంటనే చేతులు పెట్టారు. ఏం రావాలి భావన? శివార్పణం. ఫోన్లే అమ్మవారికి పెడుతున్నాననే భావంతో కనీసం ఆ ముక్క నోట్లు పెట్టారు. అబ్బా నా కోసం కదా తెచ్చారని వెంటనే తీసుకుని నోట్లో వేసినాయి. ఇప్పుడు దొంగనా కాదా? ఇలా ప్రతి క్షణం నువ్వు అనుభవించేటువంటి ప్రతి స్థితి యందు, నువ్వు భావించేటువంటి ప్రతి భావన యందు, నువ్వు దృశ్యమానమైనటువంటి జగత్తుని దర్శించేటువంటి ప్రతి దృశ్యమునందు భగవత్ స్వరూపాన్ని దర్శించడం, భావించడం, అనుభూతి చెందడం అనేటువంటిది నువ్వు మరిచిన ప్రతిసారి నువ్వు దొంగవే. ఎందుకు? ఇదంతా కూడా ఎవరి అనుగ్రహం? శివానుగ్రహం. ఆ శివానుగ్రహం అనేటువంటి ప్రపంచాన్ని శివానుగ్రహంగా స్వీకరించాలి తప్ప. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో శాస్త్రం చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోక్కర్లేదండి, శివ పూజలు చేయక్కర్లేదు, మగవాళ్ళు చేసుకుంటారు, మీరు పక్కన ఉండి వారికి చక్కగా సహాయ సహకారాలు అందించండి. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మాట అంటే పెద్ద దోషం అయిపోతుంది. ఇప్పుడు పైగా మీడియా చాలా ఇలాంటివన్నీ బాగా హైలైట్ చేస్తూ ఉండే సందర్భం కనుక, అదుగో ఫలానా వాళ్ళు శివలింగ పూజ ఆడవాళ్ళకు వద్దన్నారని అదో పెద్ద హైలైట్ చేసేసి ఒక పెద్ద వార్త కింద మార్చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు? ఒక అద్భుతమైన సమాధానం ఒక 2 ఏళ్ల క్రితం దొరికింది, చెప్పే అవకాశం రావట్లేదు, ఊరుకుంది. ఏమిటయ్యా అంటే, కాశీలో మా గురువుగారు ఒక ఆవిడ తారసపడ్డారు. ఆవిడ దగ్గర కూర్చుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆవిడది. ఇంత అనుగ్రహం అని చెప్పడానికి అవకాశం లేదు. కూర్చుని ఆవిడ చెప్పే 4 మంచి మాటలు వింటుంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, అమ్మా నా భర్త నేను మీ అందరికీ గురుస్వరూపులమే, బాగుంది.
కూర్చున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు, ఫలపుష్పాదులు మాకు సమర్పిస్తున్నారు, ఆనందమే. ఎంత ఫలపుష్పాదులు సమర్పించి ఎంత గురువు అనుకున్నా నా దగ్గరకు వచ్చి పూలు పెడతారు, నా చేతులకు గాజులు వేస్తారు, కాళ్ళకి పసుపు రాస్తారు. అదే స్థాయిలో అంత దగ్గరతనంతోనూ నా భర్త దగ్గరికి వెళ్ళి ఏదో బొట్టు పెట్టి లేకపోతే ఏదో శివుడికి అభిషేకం చేస్తున్నారు కదా, మీరే పరమశివ స్వరూపం అనుకుని ఈయన మీద కూడా నీళ్లు పోసేసి ఒళ్ళు రుద్దేసి వీపు రుద్దేసి నానా కూడా చేశారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? అది మర్యాద? ఒకటే మాట్లాడి అది మర్యాద కాదు కదా, అవునా కదా? మర్యాద కాదు కదా. అంటే పరుల భర్తని ఎంత మర్యాదపూర్వకంగా చూడాలో అంతే మర్యాదగా చూడాలి. వెంటనే బుద్ధి ఊరుకోదు కదా. నేను వెంటనే అమ్మ ఉన్నది మీ భర్త, నాకు తండ్రి కదా, నాకు తండ్రి అయినప్పుడు నాకు ఆ భావన రాదు కదా. అదే భావన తల్లి నీకు తండ్రైనా ముట్టుకునే ముందు తల్లిని పర్మిషన్ అడగాల్సిందే. ఆ తల్లి పర్మిషన్ లేకుండా తండ్రి మీద చేయవేసే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు అమ్మవారు ఇవ్వదు ఎవరికీ కూడా. అందుకనే ఆవిడేం చెప్తుంది, లలితా సహస్రనామాన్ని చదివిన తర్వాత 996 నామాలు అయిన తర్వాత ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఇన్ని నామాలు చదివిన నేను ఈ 996 నామాల్లో లాక్ కాకుండా శివాస్వరూపంగా ఇప్పుడు దర్శనమిస్తాను. ఆ శివ ఏం చేస్తుంది, నువ్వు చదివినటువంటి ఇన్ని నామాలతోనూ నువ్వు అమ్మవారి స్థానాన్ని పొందితే ఆ అమ్మవారిగా నేను నిన్ను తీసుకెళ్ళి నా చేతులతో అయ్యవారిలో కలుపుతాను, కానీ నువ్వు ముట్టుకోవడానికి అవకాశం లేదని ఆవిడే చెప్తాను. శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అంటే తప్ప నువ్వు వెళ్ళి నేను అయ్యవారికి నేను అభిషేకం చేస్తా, ఒళ్ళు రుద్దుతా, వీపు రుద్దుతా అంటే నాకు ఎలా కుదురుతుంది?